అండ్ అంటే లైక్ మీరు కెరియర్ స్టార్టింగ్లోని ఇప్పుడు అందరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారేమో, బట్ జంబలక్కడి పంపుతో మీరు ఎక్స్పెరిమెంట్ ఎప్పుడో చేసేసారు సార్. అంటే లైక్ మీకు ఆ టైంలో ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు అనుకున్నారా ఇది ఇంత సక్సెస్ అవుతుంది, ఇంత ప్లస్ అవుతుంది అని అనుకున్నారా? బికాస్ దట్స్ అన్ రిస్క్ పాయింట్ అని చెప్పొచ్చు కదా కెరియర్ స్టార్టింగ్. అదేనమ్మా, నేను అంటే బేసిక్గా రిస్క్ టేకర్. 4 స్తంభాలు మోటార్ బైక్స్ జంప్స్ ఒరిజినల్గా చేశాను. లాస్ట్ వరకు కూడా, లాస్ట్ జంప్ పెద్ద యాక్సిడెంట్, 3 months హాస్పిటల్లో ఉన్నా. అదే ఎండ్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్ కెరియర్. ఫస్ట్ ఎస్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. మా మదర్ కళ్ళ ముందే జరిగింది, ఆమె డైరెక్ట్ చేస్తున్నది, అదే జంప్ అది. సో ఇవన్నీ చూశాను. బట్ రిస్క్ టేకింగ్ అనేది నాకు అది రిస్క్, మన తమిళ హీరో ఏదో అన్నాడు, రిస్క్ నాకు రస్క్ లాంటిదని. సో అది అందరికి వర్కౌట్ అవ్వదు. బట్ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటానమ్మా. క్యాల్కులేటెడ్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం బళారే విచిత్రం కూడా రిస్కే. కానీ 4 స్తంభాలట లాంటి బోల్డ్ థీమ్ ఆ రోజుల్లో తీసి జంజాల గారు ఆ సక్సెస్ నమ్మకం వచ్చింది, నేను చేయొచ్చు ఇలాంటివని. చిత్రం బళారే ఇట్స్ ఆల్సో రిస్క్. దాన్ని పిచ్చి సినిమా అది ఎవడు కొంటాడు అన్నాడు. అది అప్పట్లో 33 లక్షలు తీస్తే 4 కోట్లు చేసింది, అంటే ఈక్వల్ టు 100 crores, 40-50 crores నౌ డేస్. అదేవిధంగా జంబలగడి పంప మాత్రం అది రిస్కే అమ్మా. ఎందుకంటే ఈవీవి సత్యనారాయణ బ్రెయిన్లోంచి వచ్చినటువంటి థాట్ అది. 99% క్రెడిట్ ఆయనకి ఇస్తే 1% నేను తీసుకుంటాను. ఎందుకు 1% తీసుకుంటానంటే పీక్లో ఉన్నాను నేను, మంచి చిత్రం సక్సెస్లో హై దాంట్లో ఉన్నా. ఈవీవి అప్పుడే అప్కమింగ్లో ఉన్నాడు ఆయన, నా ఫ్రెండ్, మంచి చాలా ట్రావెల్. మద్రాస్ నుంచి ఫోన్ చేసి తిరుపతికి వచ్చి కథ చెప్తారంటే రమ్మన్నా, ఈవినింగ్ కూర్చొని కథ చెప్పాడు. భయంగా చెప్పాడు కదా, అంటే ఇది యాక్సెప్ట్ చేస్తాడా ఒక హీరో అని. చాలా బాగుంది, చేద్దాం అన్న. ఏంటి సీరియస్గా చెప్తున్నావా అన్నాడు. సీరియస్గా చెప్తున్నా బాస్, చేద్దాం చలో అన్న. సో అంటే అది నా క్యాల్కులేటెడ్ రిస్క్ సక్సెస్. రెండోది ఏంటంటే ఈవీవి సత్యనారాయణ మీద, టేకింగ్ మీద నమ్మకం నాకు, క్రియేటివిటీ మీద, రెండు కలిపి అది తీసుకున్నా. నాకు డిప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అలాంటి రిస్కులు మళ్ళీ తీసుకోవడం మొదలెట్టాను. అదృష్టం, జయసుధ గారి సినిమా, చాలా డిఫరెంట్ థీమ్. ఇవన్నీ మీరు చూసుంటారు కూడా, దొరుకుతుంది యూట్యూబ్ చూడండి. హలో డార్లింగ్ అనే ఫిల్ము రామోజీ గారు చూసి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, మీరు సొంతంగా రిలీజ్ చేయండి అన్నారు. అంటే అంత పెద్ద వ్యక్తి చెప్పారంటే. సో ఇవన్నీ రిస్కులలో ఉన్న డేంజర్ ఏంటంటే పే చేస్తే పే చేయకపోవచ్చు, దాన్ని తట్టుకునే ఓపిక ఉండాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం రిస్కులు తీసుకోకుండా మనం సేఫ్ ప్లే చేయాలంటే చాలా త్వరగా స్టేల్ అయిపోతాం. సో ఇప్పటికీ నేను రిస్కులు, సామాజిక వర్గమైనా కూడా రిస్కే నా క్యారెక్టర్. అది చేయాలంటే దమ్ము కావాలి. రైట్, నా మీద నా నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం. చేసాం, ఇవాళ పే చేసింది. మళ్ళీ పెళ్ళి ఇవాళ ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయింది, 200 million వ్యూస్ అయింది. అండ్ బిలీవ్ మీ, నేను మళ్ళీ పెళ్ళి చూసిన తర్వాత ఆఫ్టర్ అంటే బిఫోర్ దట్ చాలానే వినుంటాం. యాజ్ అన్ అంటే లైక్ కలవకుండా, ఒక పర్సన్తో మాట్లాడకుండా విన్నవి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా చాలా విన్న తర్వాత కూడా మళ్ళీ పెళ్ళి చూసిన తర్వాత బిలీవ్ మీ సార్, మీ మీద అండ్ మ్యామ్ మీద నాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ నేను నా ఇన్స్టాలో కూడా నేను స్టోరీ పెట్టాను, బికాజ్ ఏది మనం చూడకుండా, మనం వినకుండా ఎవరిని జడ్జ్ చేయకూడదని. అలాంటిది మీరు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు? లేదమ్మా, ఇది మళ్ళీ పెళ్ళి ఫిల్మ్ అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ అ బయోగ్రఫీ. ఇట్ ఈస్ ఇవాళ ఒకటేంటంటే నేను ఎందుకు ఆ సినిమా తీయడం మొదలెట్టాను దాంతో అంటే, ఇవాళ ఫ్యామిలీ కోర్ట్స్ ఫిలప్ అయిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అన్ని డైవోర్స్ కేసులు. చాలామంది డైవోర్స్ కాకుండా వాళ్ళని చంపేసుకుంటున్నారు. సో ప్రతి ఆల్టర్నేట్ హౌస్లో ఇంటింటి రామాయణం ఇదే. అంతే. కాబట్టి అలాంటి ఇవాళ కనెక్టింగ్ పాయింట్తో తీయాలని తీశాను. అది థియేటర్లో సక్సెస్ అవునప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, అంటే అంత సక్సెస్ కాలేదు. అది ఓటీటీలో ఎప్పుడైతే 200 million వ్యూస్ వచ్చిందో దాని సక్సెస్ అది చూస్తే కొంత రెవెన్యూ వచ్చింది, సేఫ్ అయ్యాం, పర్వాలేదు. కానీ నాకు దాంట్లో మిగిలిన ఆనందం ఏంటంటే అవార్డ్స్ ఇవన్నీ కాదు, కానీ నేను ఎయిర్పోర్ట్స్లో అక్కడెక్కడ వెళ్తుంటే కొత్త వాళ్ళు వచ్చి, సార్ మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అంటే, ఏం మాట్లాడతారు వీళ్ళు, పరిచయమైన వాళ్ళు కదా అంటే, నాకు కూడా అలాగే సార్ అంటే, ఎలాగా, అదే మళ్ళీ పెళ్ళిలో సార్ నా లైఫ్ కూడా ఇలాగా నాకు ఒక 10-15 మంది మగవాళ్ళు చెప్పారమ్మా. మగవాళ్ళే వాళ్ళ సఫరర్స్, ఆడవాళ్ళు సఫరర్స్, రెండు పక్కల ఉన్నారు. బట్ జనరల్గా ఏంటంటే
మగవాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు వచ్చి అంటే సో మెనీ పీపుల్ కనెక్టెడ్ టు ద ఫిలిం. ఎస్ నేను తీసిన పాయింట్ కూడా అదే, యూనివర్సల్, ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ పాయింట్. కొన్ని పబ్లిక్ డొమైన్స్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ అవి కూడా తీసుకుని ఒక మంచి స్టోరీ, అది నేను ఆ ఇష్యూ జరుగుతుంది కాబట్టి అప్పుడు నా కథలాగా అనిపిస్తుంది కానీ కాదు, ఇట్ ఈస్ అ యూనివర్సల్ థీమ్. ప్రతి వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఈ 10-15 మంది చాలామంది మెసేజ్లు పెట్టారు నాకు. ఆ సినిమా తీసుకున్న ధైర్యం వచ్చిందండి మాకు, మా లైఫ్ మేము బతకాలని, నా లైఫ్ నేను బతకాలని. ఇలాగా చాలామంది, అందరు మనుషులే కదమ్మా, ఆశలు ఉంటాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆశలు ఉంటాయి బతకాలని. చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఈ ఆడది చెడ్డది, ఆడు మగవాడు మంచోడు, మగవాడు చెడ్డోడు, ఆడది, ఇవన్నీ ఉండవమ్మా. టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్. ఇట్ ఈస్ కంపాషబిలిటీ. కంపాషబిలిటీ తగ్గిపోతుంది బికాస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సో ఈ టైంలో ఆ ఫిల్మ్ చేయడం కరెక్ట్ తీశాను, సక్సెస్ అయ్యాను. ఐ ఫెల్ట్ హ్యాపీ.